నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత మహాభారతాంతర్గత వనపర్వంలోని తీర్థయాత్రా పర్వలో లోమశ మహర్షి గారు వివరించేటువంటి అనేక తీర్థయాత్ర విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ మహర్షి చెప్పిన విధంగా చవన మహర్షి యొక్క వృత్తాంతాన్ని, తర్వాత మాంధాత చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని కూడా తెలుపుతున్నారు. మాంధాత చక్రవర్తి యువనాశ్వని ద్వారా పుట్టడం, తర్వాత అతను ఏ విధంగా చక్రవర్తి అయ్యాడు అనే విషయాన్ని తెలుపుతున్నారు. తెలిపే సందర్భంలో ఆజగవము అనే ఒక దివ్యమైనటువంటి ధనుస్సుని తను పొందాడు. ఈ ఆజగవం అనే ధనుస్సుని అనేక విధాలుగా చెబుతారు. అంటే అది మనుష్య నిర్మితమైతే కాదు, సాక్షాత్తుగా విశ్వకర్మ నిర్మించినటువంటి శివుని చేత, పరమేశ్వరుని చేత ధరింపబడినటువంటి ధనుస్సు, దివ్యమైనటువంటి ధనుస్సు. ఆ ధనుస్సుని పొందాడు. అలాగే స్వర్గంలో నిర్మితమైనటువంటి బాణాలను కూడా పొందాడు, అక్షయ తూణీరాన్ని పొందాడు. తర్వాత సోభిషిక్తో మఘవత స్వయం శక్రేణ భారత ధర్మేణ వైజయల్లోకాన్ త్రీన్ విష్ణురివ విక్రమై. హే ధర్మరాజా, ఆ మాంధాత చక్రవర్తి మఘవత స్వయం అభిషిక్త, సాక్షాత్తుగా అతనికి పట్టాభిషేకాన్ని చేసిన వారు ఎవరుంటే సాక్షాత్తుగా మహేంద్రుడిగే పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. తర్వాత 3 లోకాలను కూడా గెలిచాడు. ఎలా గెలిచాడు అంటే ధర్మేణ, తన ధర్మం చేత. అంటే ఒక మనిషిగా పుట్టినవాడు తను ధర్మాన్ని ఆచరిస్తే ఏమైనా సాధించవచ్చు అనడానికి ఉదాహరణగా మనం మాంధాత చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకోవచ్చు. తను పుట్టిన విధానాన్ని అన్ని కూడా మనం ఇంతదాకా విన్నాం. పుట్టిన విధానం ఒక రకం అయితే తర్వాత తను పెరిగిన విధానం కూడా చాలా విచిత్రం. సాక్షాత్తుగా ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత పెరిగాడు. పెరిగిన తర్వాత 3 లోకాలు ఎలా పొందాడు అంటే ధర్మేణ, తనకు యుక్తమైనటువంటి ధర్మాచరణ ద్వారా 3 లోకాలను కూడా, అనగా 3 లోకాలకు కూడా ఆధిపత్యాన్ని తను పొందాడు. ఎలాగా అంటే విష్ణురివ విక్రమై. పరమాత్మ శ్రీమన్నారాయణుడు తన 3 పాదాలతో, అనగా 3 అడుగుల భూమితో ఏ విధంగా అయితే 3 లోకాలను కూడా గెలిచాడో అలాగే ఇతను కూడా తన ధర్మాచరణ ద్వారా 3 లోకాల యొక్క ఆధిపత్యాన్ని పొందాడు. అలాగే ఇతని యొక్క ఒక వైశిష్ట్యాన్ని కూడా తెలుపుతున్నారు. తస్యా ప్రతిహతం చక్రం ప్రావర్తత మహాత్మనః రత్నాని చైవం రాజర్షిం స్వయమేవోపతస్థిరే. అతని దగ్గర ఒక దివ్యమైనటువంటి రథం ఉందట. ఆ గొప్ప రథం ఎలా ఉంది అంటే అప్రతిహతం రథం, అప్రతిహతం చక్రం. ఆ రథానికి ఉండేటువంటి చక్రాలను ఎవరు కూడా ఆపలేరు. 3 లోకాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా తిరిగేటువంటి సామర్థ్యం కలిగిన ఆ స్యందనాన్ని, అనగా ఆ రథాన్ని అధిరోహించి తను అందరి రాజులను యొక్క మన్నలను పొందాడు. అలాగే ఇక్కడ చక్రం అనే విషయానికి నీలకంఠాచార్యుల వారు ఇంకొక అర్థాన్ని చెబుతూ ఆజ్ఞ అని చెప్పారు. అంటే తను 3 లోకాల్లో ఏదైనా ఒక ఆజ్ఞను తను ఘోషిస్తే ఆ ఆజ్ఞను అందరూ కూడా పాలించేవారు. అంతటి జనరంజకమైనటువంటి పాలన. అనగా రాజు ఏదో ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మనం ఉల్లంఘించడం అనేది చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే రాజుల యొక్క ఆజ్ఞ ఇది ప్రజలకు అనుకూలంగా ఉంటుందో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారు. అటువంటి ప్రజారంజకమైన, ప్రజలకు అభీష్టానికి అనుసరించి తను ఆజ్ఞలను చేసేవాడు. ప్రజలందరూ కూడా ఆ ఆజ్ఞలను పాలించేవారు. అలాగే తస్యైవం వసు సంపూర్ణ వసుధా వసుధాధిప తేనేష్టం వివిధైర్యజ్ఞై బహుభి స్వాప్త దక్షిణై. అతని దగ్గరికి అన్ని సంపదలు కూడా అవంతటగా అవే వచ్చాయంట. రత్నాని చైవ రాజర్షిం స్వయమేవోపతస్థిరే. రత్నరాశులు, ధనధాన్య, మణిమాణిక్యాలన్నీ కూడా వాటంతట అవే వచ్చి ఇతనికి దాసోహమన్నాయి. సంపూర్ణమైనటువంటి వసుధ, భూమి అంతా కూడా ఇతనికి వశవర్తి అయిపోయినది. ఇతను ఎన్నో యజ్ఞాలు చేశాడు. అడిగిన వారికి లేదనకుండా బహుదక్షిణలను కూడా ఇచ్చాడు. చితచైత్యో మహారాజా ధర్మాన్ ప్రాప్యచ పుష్కలాన్
శక్రస్యార్ధాసనం రాజన్ లబ్ధవాన్ అమితద్యుతి. ఇతను చితచైత్య అంటే ఇతను చేయని యజ్ఞం లేదు, అన్ని యజ్ఞాలను కూడా చేశాడు, ధర్మాన్ని పొందాడు. ఇక్కడ ధర్మం అంటే పుణ్యము అని అర్థం. ఎంతటి పుణ్యాన్ని పొందాడు అంటే శక్రస్య అర్ధాసనం లబ్ధవాన్, ఇంద్రుని యొక్క అర్ధాసనాన్ని పొందాడు. ఒక రాజుగా ఉండేవాడు, లేకపోతే ఒక గ్రామానికి అధిపతిగా ఉంటేనే ఎన్ని మన్ననలు పొందుతూ ఉంటాడు. ఒక గ్రామానికి కాదు, ఒక ప్రదేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, ప్రపంచానికి మాత్రమే కాదు, త్రిలోకానికి కూడా అధిపతి అయినటువంటి దేవేంద్రుని యొక్క ఆసనం పైన కూర్చేటువంటి గొప్ప యోగ్యత కలిగిన వాడయ్యా మహందాత చక్రవర్తి. అతని గురించి ఏమని చెప్పగలం మనం? ఏకాహాత్ పృథివీతేన ధర్మనిత్యేన ధీమత విజితా శాసనాదేవ సరత్నాకర పత్తన. రాజుల్ని గెలిచాడు అంటే ఏదో యుద్ధానికి వెళ్ళి గెలవడం కాదు. విజితా శాసనాదేవ, ఒక రోజులోనే అందరిని శాసించాడట. నేను చక్రవర్తిగా ఉన్నాను, ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా నేను చక్రవర్తిగా ఉండటంలో ఏదైనా అసౌలభ్యాలు ఉన్నాయా, నేను చక్రవర్తి కాదని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా అని శాసనాన్ని గట్టిగా ఘోషించాడట. ఘోషిస్తే అందరూ కూడా ముక్తకంఠంతో అయ్యా నీవే మా చక్రవర్తివి, నీవు మా అందరి కూడా చక్రవర్తిగా కావడానికి అన్ని యోగ్యతలు కలవాడివి, అందుకోసం నీవే మాకు చక్రవర్తిగా ఉండాలి అని అందరూ కూడా ముక్తకంఠంతో వారందరూ కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా అందరి మన్ననలు పొందుతూ ఇతనే చక్రవర్తిగా ఉన్నాడు. తస్య చైత్యైర్ మహారాజ క్రతూనాం దక్షిణావతాం చతురంతా మహీవ్యాప్త నాసీత్ కించిత్ అనావృతం. ధర్మరాజా, అతను యజ్ఞాన్ని చేసేటప్పుడు యజ్ఞవాటికలను నిర్మించాడు. ఆ యజ్ఞవాటికలను ఎంతవరకు నిర్మించాడు అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా యజ్ఞవాటికలను నిర్మించలేదు అని లేదు. అంటే ప్రపంచం మొత్తం కూడా అన్నిటా కూడా అడవుల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అన్ని చోట్ల కూడా యజ్ఞవాటికలను తను నిర్మించాడు. నిర్మించి అన్ని చోట్ల కూడా అనేక యజ్ఞాలను చేశాడు. బహుదానాలను కూడా ఇతను ఇచ్చాడు. అలాగే ఎన్ని దానాలు ఇచ్చాడు అంటే తేన పద్మసహస్రాణి గవాం దశ మహాత్మన బ్రాహ్మణానాం మహారాజా దత్తానీతి ప్రచక్షతే. ఒక చిన్న లెక్కను చెప్తున్నారు. అంటే వారెంతో చేసిండొచ్చు, కానీ ఒక చిన్న లెక్క ద్వారా మనం అతని యొక్క దానగుణాన్ని అందాజు వేసుకుందాం. ఏమది లెక్క అంటే పద్మసహస్రాన్ని గవాం దశ, ఆవుల యొక్క దానం చేశాడు, గోదానాన్ని చేశాడు. ఎంత అంటే 10,000 పద్మముల గోదానాన్ని చేశాడు. ఈ పద్మం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. మనం సామాన్యంగా శతము అంటే 100, 10 వందలు కలిస్తే 1 సహస్రం, ఇటువంటి సహస్రాలు 100 కలిస్తే 1,00,000, ఇటువంటి లక్షలు 100 కలిస్తే 1 కోటిగా మనం ఇప్పుడు లెక్క పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి కోట్లు 100 అయితే 1 అర్బుదము అంటారు. అటువంటి అర్బుదాలు 100 అయితే 1 కర్బుదము. అటువంటి కర్బుదాలు 100 అయితే 1 నీలము. అటువంటి నీలాలు 100 అయితే 1 పద్మము. అటువంటి పద్మాలు 10,000, 10,000 పద్మాలు ఇతను గోదానాన్ని చేశాడు. ఏమండి, గరుడ పురాణంలో మనం వింటూ ఉంటాం, ఒక గోదానాన్ని చేస్తే చాలు వైతరణి నది అనేది మనకు దర్శనమే ఉండకుండా ఉంటుంది, ఎన్నో పుణ్యాలు దక్కుతాయి అంటారు. అటువంటి ఆ రాజు 10,000 పద్మాల గోదానం చేశాడు. ఏదో గోదానం చేశాడంటే అలాగే ఒక గోవుని తీసుకొచ్చి దానికి ఇలా ఇవ్వడం కాదు. దాని శృంగం అనగా దానికి కొమ్ములకు బంగారు తొడుగులు వేయించాలి, దానికి వెండి గెజ్జలు లేకపోతే బంగారం గెజ్జలు కట్టాలి. ఆ గోవుని ఎవరైతే తీసుకుంటారో వారికి 6 నెలలకు సరిపడా గోగ్రాసాన్ని అందించాలి, అన్ని ఖర్చులు ఇవ్వాలి. దానికి ఒక క్షీరపాత్ర, పాలు పితకడానికి ఒక పాత్ర, ఆవు అలాగే దూడ తాగడానికి నీటి పాత్ర, ఈ విధంగా అనేక సౌలభ్యాలతో కూడినటువంటి 10,000 పద్మాల గోదానాలను ఇతను చేశాడు. అలాగే ఇంకొక అర్థాన్ని కూడా చెప్తారు, 100 కోట్లు అటువంటివి 10,000, 10,000 100 కోట్లు అన్ని గోదానాలను ఇతను చేశాడు. తేన 12 వార్షిక్యాం అనావృష్ట్యాం మహాత్మన వృష్ట్యం సస్య వివృద్ధ్యర్థం మిషతో వజ్రపాణినః. ఒకసారి దేవేంద్రుడు ఒక ఆలోచన చేశాడట, మాంధాత చక్రవర్తి యొక్క మహాత్మ్యాన్ని ప్రపంచానికి మొత్తాన్ని కూడా తెలపాలి అనే ఒక సంకల్పంతో ఇతని రాజ్యంలో ఒక ప్రదేశంలో అనావృష్టిని కావాలనే తన సంకల్పంతోనే ఎక్కడా కూడా వర్షాన్ని కురవకుండా చేశాడు. వర్షం కురవలేదు.
ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు వర్షం కురవలేదు. తీవ్రమైనటువంటి కరువు కాటకాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో మాంధాత చక్రవర్తి వెళ్ళి అక్కడికే మేఘాలని పిలిపించి తనే వర్షాన్ని కురిపించాడు. ఏదో వర్షాన్ని కురిపించడం అంటే ఇప్పుడేదో అలా బయటికి తీసుకెళ్ళి ఏదో కొన్ని ద్రవ్యాలను వేసి వాటిని అలా బాష్పీకరణం చెందించి అక్కడ ఒక పొగ వచ్చేట్టుగా చేసి మేఘాలని అలా కరగించడం కాదు. ఆ మేఘాలని తన శక్తి చేత ఆకర్షణ చేశాడు. అలాగే తన శక్తి చేతనే వాటిని పిండినట్టు చేసి వాటి ద్వారా వర్షాన్ని కురిపించి ప్రపంచం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేశాడు. అటువంటి గొప్ప శక్తి కలిగినవాడు. తేన సోమ కులోత్పన్న గాంధారాధిపతిర్మహాన్ గర్జన్నివ మహామేఘ ప్రమథ్య నిహతశరై. అయా, అలాగే సోమకులంలో జన్మించినటువంటి గాంధార దేశం యొక్క రాజుగారు అతను అనేక అధర్మాలను చేస్తూ ఉన్నాడు. ప్రజల్ని హింసిస్తూ ఉన్నాడు. ఆ విషయం ఎప్పుడైతే మాంధాత చక్రవర్తికి తెలిసినదో తను సరళంగా ఆ రాజుని ఓడించి అతన్ని వధించాడు. అంటే ఆ కాలంలో సోమకులంలో జన్మించినటువంటి గాంధార రాజు అంటే అందరూ కూడా భయపడేవారు. కానీ మాంధాత చక్రవర్తి మాత్రం సరళంగా ఎటువంటి ఆయాసం లేకుండా సునాయాసంగా అతన్ని వధించాడు. ప్రజా చతుర్విధాస్తేన త్రాతారాజన్ కృతాత్మన తేనాత్మ తపసా లోకాః తాపిత చాతి తేజస. రాజా, ధర్మరాజా, 4 విధాలైనటువంటి ప్రజలని అతను చక్కగా రక్షించాడు. 4 విధాల ప్రజలు ఉంటే మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాని అలా అనుకుంటాం. కానీ నీలకంఠాచార్యుల వారు చాలా సుందరమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తారు. 4 విధాలైనటువంటి ప్రజలు ఎవరుంటే మొట్టమొదటిది సురులు అనగా దేవతలు, నరులు అనగా మనుష్యులు అనగా ఎవరైతే భూమిపైన పుట్టారో వారు నరులు, అలాగే పశుపక్ష్యాదులు, అలాగే స్థావరములు. స్థావరములు అంటే వృక్షాలు. సామాన్యంగా మనం జీవం ఉంటుంది కానీ అవి కదలలేవు. అటువంటి స్థావరాలు వాటినన్నిటిని కూడా తను రక్షించాడు. తేనాత్మ తపసా లోకాః తాపితాశ్చాతి తేజస. వాటిని ఈ వాక్యం యొక్క అర్థం చూస్తే మనకేమనిపిస్తుంది అంటే వాటినన్నిటిని కూడా తన తపస్సు చేత కాల్చివేశాడు అనే ఒక అర్థం అనిపిస్తుంది. కాల్చివేయడం కాదు, తను వాటిని తన తపస్సు చేత వాటిని శుద్ధి చేశాడు. అంటే ఇతని పాలనలో ఎక్కడా కూడా అశుద్ధం అనేది లేదు, ఎక్కడా అధర్మం అనేదే లేదు, ఎక్కడా కూడా దుఃఖం అనేది లేదు. అన్ని చోట ధర్మమే, అందరూ పుణ్యకార్యాలనే చేస్తున్నారు, అందరూ కూడా సుఖాన్ని పొందుతున్నారు. ఆ విధంగా పాపరహితమైనటువంటి లోకాన్ని తను స్థాపించాడు, సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏదో ఒక 100 మందినో 1 కోటి మందినో పాలించడం కాదు, సాక్షాత్తు దేవతలను, స్వర్గాన్ని కూడా పాలించారు అని చెప్పారు ఇక్కడ. సురులను పాలించడం అంటే ఎంత గొప్పదైనటువంటి కార్యం. ఏదో నరులను పాలించవచ్చు, కానీ పశుపక్ష్యాదులను కూడా, పశువులకు పక్షులకు కూడా ఎటువంటి దుఃఖం రాకుండా, వారికి కూడా కష్టం కలగకుండా ప్రజారంజకంగా, సమస్త జీవులకు కూడా రంజకంగా వారిని సుఖపెడుతూ తన పాలన కొనసాగించాడు. తస్సైత దేవయజనం స్థానమాదిత్యవర్చసః యస్య పుణ్యతమే దేశే కురుక్షేత్రస్య మధ్యతః. హే ధర్మరాజా, మనమందరం కూడా కురుక్షేత్రం యొక్క మధ్యలో ఉన్నాము. ఎక్కడైతే మనం ఉన్నామో ఇదే స్థలంలోనే మాంధాత చక్రవర్తి తను దేవయజనం, ఏతద్ దేవయజనం, అతను ఇక్కడే యజ్ఞాన్ని కూడా చేశాడు. అతను ఎటువంటి వాడు అంటే ఆదిత్యవర్చసః, సూర్యునికి సమానమైనటువంటి కాంతి కలిగినవాడు. అందుకోసమే ఏతత్తే సర్వమాఖ్యాతం మాంధాతుశ్చరితం మహత్ జన్మజాగ్రం మహీపాల యన్మాం త్వం పరిపృచ్ఛసి. ఏ మాంధాత చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని వింటే చాలు అన్ని పాపాలు కూడా తొలగిపోతాయో, అన్ని శుభాలు కలుగుతాయో అటువంటి మాంధాత చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని నీవు ప్రశ్నించావు, అదిగో నాకు తెలిసినంత నేను చెప్పాను పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అని లోమశ మహర్షి గారు ఉపదేశించారు. తర్వాత ఈ విషయాన్ని వైశంపాయన మహర్షి చెబుతూ ఏవముక్త సకౌంతేయో లోమశేన మహర్షిన పప్రచ్ఛానంతరం భూయ సోమకం ప్రతిభారత. ఈ విధంగా మాంధాత చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని విన్న సంతుష్టుడైనటువంటి ధర్మరాజు గారు ఇక సోమక రాజు యొక్క వృత్తాంతాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడికి 126వ అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాము. తర్వాత 127వ అధ్యాయం, దీన్ని జంతు ఉపాఖ్యానం లేకపోతే జంతూపాఖ్యానం అని పిలుస్తారు. సోమక మహర్షి యొక్క వృత్తాంతం అంటే ఇక్కడ
ఇక్కడేం చెప్పలేదు కానీ ఈ అధ్యాయం యొక్క చివరి భాగంలో చెబుతారు. అంటే సోమక మహర్షిని ఇంతదాకా కూడా ఈ 126వ అధ్యాయంలో ఇక్కడ కూడా సోమక మహర్షి యొక్క ప్రస్తావన రాలేదు. కానీ ఉన్నట్టుండి సోమక మహర్షి గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే సోమక మహర్షి ఎక్కడైతే యజ్ఞాన్ని చేశాడో ఆ స్థలానికి వచ్చారు వీరందరూ కూడా. అందుకోసం ఆ సోమక మహర్షి వృత్తాంతాన్ని ప్రశ్నిస్తూ యుధిష్ఠిరుడు అంటున్నాడు. యుధిష్ఠిరువాచ కథం వీర్యస్స రాజాభూత్ సోముకో వదతాంబర కర్మాణ్యస్య ప్రభావం చ శ్రోతుమిచ్చామి తత్వతః. ఇక్కడ సోమక మహర్షి యొక్క యజ్ఞస్థానానికి మనం వచ్చాం కదా. సోమక మహర్షి అంటే ఎవరు, అతని కర్మలు ఎటువంటివి, వాటిని వినడానికి నేను చాలా ఉత్సుకతో ఉన్నాను. వాటిని నాకు సరిగ్గా మీరు వివరించండి. తత్వతః ఉన్నట్టుగా మాకు వివరించండి. ఎందుకంటే చెప్పేటప్పుడు కొన్ని విషయాల్ని వదలొచ్చు, ఏదో వివాదాస్పదంగా ఉంటాయి, లేకపోతే వినడానికి జుగుప్సాకరంగా ఉంటాయి. అటువంటి ఏ సంకోచము వద్దు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాకు చక్కగా వివరించండి అని యుధిష్ఠిరుడు కోరాడు. అందుకు లోమశ మహర్షి గారు చెబుతూ లోమశౌవాచ యుధిష్ఠిరాసీన్ నృపపతి సోమకో నామ ధార్మిక తస్య భార్యాశతం రాజన్ సదృశీనాం అభూత్ తదా. హే యుధిష్ఠిర, సోమకరుడనే ధార్మికుడైనటువంటి రాజుగారు ఉన్నారు. అతనికి 100 భార్యలున్నారు, 100 మంది భార్యలున్నారు. అందరూ కూడా సదృశీనాం అభూత్ తదా, అందరూ కూడా ఒకే రకమైనటువంటి ధర్మాచరణ చేస్తున్నారు. మనం మన కుటుంబ సభ్యులని ఎంతమందిని పొందామనేది ముఖ్యం కాదు, కానీ ఎంతమంది ధర్మాచరణ చేస్తున్నారు అనేదే చాలా ముఖ్యమైనటువంటి వస్తువు. అదే గొప్పదైనటువంటి విషయం అవుతుంది. ఆ కాలంలో అటువంటి ధర్మబద్ధంగా ఉండేవారు కాబట్టే సకాలంలో వర్షాలు కురిసేవి. ఎంత మహారాడులు అయినప్పటికీ కూడా అందరూ కూడా చక్కగా ధర్మాన్ని ఆచరించేవారు. ఈ 100 మంది కూడా ఒకే విధమైనటువంటి తమ పాతివ్రత్యం కానీ, అతిథి సత్కారం కానీ, అగ్నిహోత్రం కానీ వాటినన్నింటినీ కూడా చక్కగా ఆచరిస్తున్నారు. సవైయత్నేన మహత తాసుపుత్రం మహీపతి కంచిన్నాసాదయామాస కాలీన మహతాహ్యపి. ఎన్నో రోజులు జరిగిపోయాయి, వారికి సంతానం కలగలేదు. చూడండి, రాజు, అందులోనూ 100 భార్యలు కలిగినవాడు, ఎన్నో పుణ్యకార్యాలు తను చేశాడు, తన భార్యలు కూడా చేశారు, కానీ సంతానం లేదు. సంతానం లేక చాలా బాధపడుతూ ఉన్నాడు. కదాచిత్ తస్య వృద్ధస్య ఘటమాత్రస్య యత్నతః జంతుర్నామసుతస్తస్మిన్ స్త్రీశతే సమజాయత. ఏదో దైవానుగ్రహవశాత్తు ఇతను వృద్ధుడైన తర్వాత, మంచి యవ్వనంలోనే వివాహం చేసుకున్నాడు 100 మందిని, కానీ వృద్ధుడైన తర్వాత దైవవశాత్తు, దైవానుగ్రహం చేత ఇతనికి ఆ 100 మందిలో ఒకరికి మాత్రమే సంతానం కలిగింది. ఆ సంతానానికి అనగా మగపిల్లవాడికి జంతు అనే పేరు పెట్టారు. ఈ పేరు మనం ఇప్పుడేమైనా పెట్టగలమా? కానీ ఆ కాలంలో ఋషులు అనగా వారి కులపురోహితులు ఎవరైతే ఏదైతే ఆజ్ఞాపిస్తారో దాన్ని చేసేవారు. కాబట్టి ఈ సోమక రాజు యొక్క కులపురోహితులు ఆదేశించిన విధంగా జంతు అనే పేరు పెట్టారు ఆ అబ్బాయికి. పెట్టిన తర్వాత తం జాతం మాతరం సర్వాహ పరివార్య సమాసతే సతతం పృష్ఠతః కృత్వా కామభోగాన్ విశాంపతే. 100 మంది భార్యలు, పుట్టక కలిగినటువంటి సంతానం, ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక సంతానం కలిగేటప్పటికీ మిగతా ఆ తల్లికి కూడా అమితమైనటువంటి ఆనందం. మిగతా తల్లులందరూ కూడా 99 అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. చాలా ఆనందంలో మునిగి తేలుగుతూ అందరూ కూడా, ఒక తల్లి కాదు, మిగతా 99 మంది అనగా 100 మంది అందరూ కూడా ఈ కుమారుడు తమవాడే, తమ పిల్లవాడే, తమ సంతానమే అని అనుకుంటూ చాలా అల్లారముద్దగా ఆ అబ్బాయిని చూసుకుంటూ ఉన్నారు. సతతం పృష్ఠతః కృత్వా, ఎప్పుడు కూడా ఆ అబ్బాయి ఎక్కడ తిరిగితే అక్కడ 100 మంది తిరుగుతూ ఉన్నారు. పృష్ఠతః వెనకపడుతూ ఉన్నారు అని అర్థం. అంటే ఎప్పుడు కూడా ఆ అబ్బాయి వెనకపడుతూ, ఆ చిన్న పిల్లవాడిని వెనకపడుతూ అతనికి కావలసినటువంటి సపర్యలందరూ వీరే కూడా వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక అసందర్భం జరిగింది. మన ఇళ్లలో ఒకరుంటే చాలు, ఏదైనా ఒక చిన్న అజాగ్రత్త జరిగితే వారిని చాలా తిడుతూ ఉంటాం. కానీ రాజుగారు, అందులోనూ 100 మంది భార్యలు అనగా ఈ జంతు అనే చిన్నపిల్లవాడికి 100 మంది తల్లులు ఉన్నారు. 100 మంది తల్లులు ఉన్నప్పటికీ కూడా ఒక పిపీలిక అనగా ఒక చీమ వచ్చిందట. ఆ అబ్బాయి యొక్క స్పిచి అంటే తొడల యొక్క వెనక భాగం, ఆ పృష్ఠభాగంలో కాస్త గట్టిగా కొరికేసిందట. ఆ చీమ కరవడం వలన ఆ చిన్న పిల్లవాడు వెనదన్నాదం దుఃఖేన, చాలా దుఃఖంతో గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ ఏడ్చే సందర్భంలో
తతస్థా మాతరా సర్వాః ప్రాక్రోశన్ భృషదుఃఖితాః ప్రవార్య జంతుం సహసా సశబ్ద స్తుములోభవత్. అక్కడ ఉన్నటువంటి 100 మంది తల్లులు వారందరూ కూడా ఆ అబ్బాయి ఏడవడం చూసి వారు కూడా గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ అందరూ కూడా గుమికూడిన వారై ఆ అబ్బాయిని సమాధానపరుస్తూ ఉన్నారు. కానీ ఆ అబ్బాయి ఏడుపును ఆపటం లేదు. అది చూసి వారందరూ కూడా దుఃఖపడుతూ వారందరూ కూడా గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. గందరగోళంగా ఉంది పరిస్థితి. అప్పుడు తమార్తనాదం సహసా శుశ్రావస మహీపతి అమాత్య పరషదో మధ్యే ఉపవిష్ట సహర్త్విజా. వీరందరూ కూడా ఇంత కోలాహలాన్ని చేస్తున్నారు, గట్టి గట్టిగా ఏడుస్తున్నారు. ఇదంతా కూడా రాజుగారికి వినబడినది. రాజుగారు సభలో ఉన్నారు. మంత్రులు, సేనాధిపతులు, పార్షదులు, ఉపమంత్రులు అందరూ కూడా ఒకచోటి చేరి ఏదో రాజకార్యాన్ని వారు చేస్తున్నారు. అటువంటి సందర్భంలో వీరి కోలాహలం విన్నటువంటి ఆ రాజుగారు ఉపవిష్ట సహర్త్విజ, తన కులపురోహితులు కూడా అక్కడే ఉన్నారు. వాటినన్నిటిని కూడా విన్నటువంటి రాజుగారు తతఃప్రఖ్యాపయామాస కిమేతది పార్థివ తస్మై క్షత్తా యథావృత్తం ఆచచక్షే సుతం ప్రతి. ఒక క్షత్త తన సేవకుడిని పంపించాడట. ఏమిది కోలాహలం? రాజ అంతఃపురంలో, రాణుల అంతఃపురంలో అందరూ కూడా ఏడుస్తున్నారు, ఏమైందో కనుక్కోమని ఒక సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడు వెళ్ళి ఆ రాణుల యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తం కూడా తను తెలుసుకుని రాజుగారికి నివేదించాడు. అయ్యా, ఈ విధంగా తమరి కుమారుడైనటువంటి అల్లారు ముద్దుబిడ్డగా పెరిగేటువంటి తమ కుమారుడైనటువంటి జంతువుకి చీమ కరవడం వలన ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తున్నాడు. అదంతా కూడా తెలిసిన రాణులందరూ కూడా గట్టిగా ఆక్రోశిస్తూ ఉన్నారు అని చెప్పగా త్వరమాణ సచోత్థాయ సోమక సహమంత్రిభిః ప్రవిశ్యాంతఃపురం పుత్రం ఆశ్వాసయదరిందమః. రాజుగారు కూడా త్వరమాణ, వేగంగా. అది విన్న వెంటనే రాజుగారికి ఆగలేదు. వెంటనే పరిగెత్తుతూ తను అంతఃపురానికి వచ్చిన వాడి ఆ అబ్బాయిని ఎత్తుకుని సమాశ్వాసయత, ఏదో కాస్త అలా కొడుకుని ఊరడిస్తూ ఉన్నారు. ఊరడించే సమయంలో సాంత్వయిత్వాతు తం పుత్రం నిష్క్రామ్యాంత పురానృపః ఋత్విజా సహితో రాజన్ సహామాత్య ఉపావిశత. ఎప్పుడైతే అబ్బాయి ఏడుపును ఆపాడో రాజుగారు తన మంత్రి మరియు పురోహితులు వీరితో కలిసి బయటికి వచ్చి తన అంతఃపురంలో తన సభలో కూర్చొని ఉన్నాడు. కూర్చున్న సందర్భంలో సోమక రాజుగారు ఒక మాట అన్నారట. సోమక ఉవాచ దిగస్విహైక పుత్రత్వం అపుత్రత్వం వరం భవేత్ నిత్యాతురత్వాద్భూతానాం శోక ఏవ ఏకపుత్రత. ఎంతో పిల్లల్ని పొందవచ్చు, కానీ ఒక పుత్రత్వం అనగా ఒకే కుమారుడిని పొందడం అనేది చాలా కష్టతరము. అది దానికి ధిక్కారం. అంటే ఒక పుత్రుడిని మాత్రం పొందకూడదు. అతని పరిస్థితి చూడండి. స్వయంగా మహారాజు గారు 100 మంది భార్యలు కలగక ఇతని వృద్ధాప్య సందర్భంలో కలిగినటువంటి కుమారుడు ఒక్కడు. ఆ సందర్భంలో వారందరూ కూడా అల్లారబుద్దుగా చూసుకునేటువంటి సమయంలో చీమ కరవడం, ఆ పిల్లవాడు గట్టిగా ఏడవడం, ఇదంతా చూసి రాజుగారు కూడా బహుదుఃఖితుడై తన పరిస్థితిని వివరిస్తూ ఎప్పటికి కూడా ఒకే కుమారుడిని పొందకూడదు అని తను చాలా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఇదం భార్యాశతం బ్రహ్మన్ పరీక్ష సదృశం ప్రభో పుత్రార్చినా మయా ఓఢం నతాసాం విద్యతే ప్రజాః. ఇదిగో ఇంతమంది 100 మంది భార్యలున్నారు. హే బ్రహ్మన్, తన పురోహితుని గురించి ఈ విషయాన్ని చెబుతున్నాడు. హే బ్రహ్మన్, హే పురోహిత, నాకు 100 మంది భార్యలున్నారు. వీరినందరూ కూడా చక్కగా చూడండి. వీరందరూ కూడా ఒకే అబ్బాయిని ఆలంబన చేసుకుని, అనగా ఆ అబ్బాయి యొక్క కాలకృత్యాలు వాటిని నిర్వర్తించడంలో వారు తమ సమయాన్ని మొత్తాన్ని కూడా వెచ్చిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఆ అబ్బాయి కలిగినటువంటి దుఃఖం తమ దుఃఖంగా భావిస్తూ వారందరూ కూడా ఇంత దుఃఖపడుతున్నారు. ఇంతమంది దుఃఖపడే సందర్భంలో నాకు దుఃఖం కలగకుండా ఉంటుందా? ఏకం కథంచిదుత్పన్నః పుత్రో జంతురయ్యం మమ యతమానాసు సర్వాసు కిమ్న దుఃఖమతఃపరం. ప్రయత్నం చేయగా ఒక కుమారుడు పుట్టాడు. ఇంతకన్నా దుఃఖం ఏమున్నది? ఈ ఒక అబ్బాయి కూడా ఏడుస్తూ ఉంటే జీవితకాలం మొత్తం కూడా ఏడుపుమయంగా అయిపోతుంది. ఇటువంటి దుఃఖాన్ని నేను భరించలేను. వయశ్చ సమతీతం మే సభార్యస్య ద్విజోత్తమ ఆసాం ప్రాణా సమాయత్తాః మమ ఏకపుత్రకే. ఆ ఒక్క అబ్బాయికి, ఆ పిల్లవాడికి ఏదైనా జరిగిందంటే మాత్రం నా ప్రాణము ఆగదు, నా 100 మంది భార్యల ప్రాణం కూడా ఆగదు.
వారి ప్రాణాలన్నీ కూడా ఆ అబ్బాయి పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి అందుకోసం ఎలాగైనా ఈ దుఃఖాన్ని నేను నివర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి అని గట్టిగా తను ప్రశ్నిస్తున్నాడు. ఆ రాజుగారు ఏం ప్రశ్నించారు, ఆ ప్రశ్నకు ఉత్తరంగా పురోహితుల వారు ఏం చెప్పారనే విషయాన్ని తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం క్షమాప్రార్థన మంగళ శ్లోకాన్ని పలికి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.